హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్యకి ఆ రోజే ఈ గ్యాంగులో గంగూలీ వాడి తండ్రి కాకుండా ఇందులో మెయిన్ వ్యక్తి ఇంకెవరో ఉన్నారని మొదటిసారి ఆదిత్యకి అనుమానం కలిగింది. కానీ ఆ అమ్మాయి చనిపోయిందనే విషయం తెలిసిన ఆదిత్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ బాధ నుండి ఆదిత్య కోలుకొని మళ్ళీ మామూలు మనిషి కావడానికి 3 నెలల టైం పట్టింది. ఈ 3 నెలలు ఆదిత్య ఒంటరిగానే కడపలోనే ఉన్నాడు. ఇక్కడ గంగూలీ చెల్లెలు కామిని తనకేమీ తెలియదు అన్నట్లు చాలా అమాయకురాలిగా నా ముందు నటించేది. తండ్రి అన్నయ్య ఇద్దరు దుర్మార్గులైతే పాపం ఆ ఆడపిల్ల కామిని మాత్రం ఏం చేస్తుంది, ఎంతైనా ఆడపిల్ల కదా అని నేను అనుకునేవాడిని. అప్పుడప్పుడు కామిని నాకు కనిపించినప్పుడు నవ్వుతూ నాతో మాట్లాడేది. నేను కూడా కామిని చాలా మంచిది, వాళ్ళ నాన్న అన్నయ్య తప్పు చేస్తే కామిని ఏ తప్పు చెయ్యలేదు కదా అని కామినితో మంచిగా మాట్లాడేవాడిని. అది నేను చేసిన 3వ తప్పు. నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ కామినితో నాకు మంచి పరిచయం ఏర్పడింది. అప్పటి వరకు ఆ గ్యాంగు నుండి కానీ ఆ వ్యక్తి నుండి కానీ ఏ మూమెంట్స్ లేకపోయేసరికి సంవత్సరం వరకు పోలీసులు చూసి ఆ కేసుకు సంబంధించిన వ్యక్తి గంగూలీ ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని క్లోజ్ చేసింది. ఆదిత్య కూడా మౌనంగానే ఉన్నాడు. ఈలోపే కామిని కూడా తన నిజస్వరూపాన్ని బయట పెట్టడం ప్రారంభించింది. ఒకరోజు కామిని ఏదో ఇబ్బందిలో ఉన్నదని నాకు ఫోన్ చేసి నన్ను తన ఇంటికి పిలిపించుకుంది. వీధిలో ఉన్న మగవాళ్ళందరూ తనని అసహ్యంగా చూస్తున్నారని నాతో చెప్పుకొని బాధపడింది. నాకు ఎవరూ లేరు, తండ్రి చనిపోయాడు, అన్నయ్య జైలు పాలయ్యాడు, నాకు దిక్కెవరని నా దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తూ కూర్చుంది. ఒక ఆడపిల్ల ఏడుపును చూడలేక 4 ఓదార్పు మాటలు చెప్పాను. నాకు కాఫీ ఇచ్చింది. ఆ కాఫీలో కోరికలు పెంచే డ్రగ్స్ని అందులో కలిపినట్లు ఉంది. నాకు ఆ విషయం తెలియక ఆ కాఫీని తాగాను. కొద్ది క్షణాల్లోనే నాలో తెలియని కామ కోరికలు బయటపడుతున్నాయి. నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా వీలు కాలేదు. ఆ సమయంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నేను అమాంతంగా కామిని మీద పడి కామినిని బలవంతంగా నా వశపరుచుకున్నాను. నాలో ఉన్న కామ కోరికలు తీరేంత వరకు కామినితో ఆ పని చేస్తూనే ఉన్నాను. ఆ డ్రగ్స్ ప్రభావం తగ్గడం వల్ల నేను మళ్ళీ మనిషిలా మారి సొమ్మసిల్లి కామిని పక్కనే పడిపోయాను. నాకు మత్తు వదిలి నేను ఎక్కడ ఉన్నాను అని చుట్టూ చూశాను. నా హృదయంపై కామిని పడుకొని ఉంది. కామిని నేను ఇద్దరం నగ్నంగా పడుకొని ఉన్నాము. నేను వెంటనే కామినిని దూరంగా నెట్టి నా బట్టలు వేసుకుని కామిని వైపు కోపంగా చూస్తూ, ఇదంతా ఏంటి కామిని అని గట్టిగా అరిచాను. కామిని నా వైపు చూస్తూ, ఇదంతా ఏంటో నీకు తెలియదా? నిన్న రాత్రి నన్ను ఎంత మంచిగా సుఖపెట్టావురా నా మొగడా అని నా వైపు కామంతో నిండిన చూపులతో చూసింది ఆ కామిని. ఏంటే పిచ్చిగాని పట్టిందా నీకు అని నేను గట్టిగా అరిచాను. కామిని చిన్నగా నవ్వుకుంటూ నా దగ్గరికి వస్తూ, ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? ఇది మనకి మొదటిసారి అయితే కాదు కదా, మనము ముందే ఒకసారి కలిశాము కదా, ఇప్పుడు ఏదో కొత్తగా
కలుస్తున్నట్లు అలా అరుస్తున్నావు ఎందుకు అని నా దగ్గరికి వచ్చి నా ఒంటి మీద తన చేతిని వేసి, నీ తొలి ముద్దు నాకే, నీ తొలి స్పర్శ అన్నీ నాతోనే జరిగాయి. నువ్వు నాకు మాత్రమే సొంతం. ఇక నీ అత్త కూతుర్ని మర్చిపో, నన్ను నీ మనసులో దాచుకో అని అంటూ కామిని తన నోటికి వచ్చినట్లు మాట్లాడింది. నేను కోపంతో కామిని చెంపపై బలంగా ఒక్కటి పీకాను. నేను కొట్టిన చెంప దెబ్బకు కామిని నా నుండి దూరంగా వెళ్ళి పక్కకు పడింది. బయట ఉన్న కామిని మనుషులు ముగ్గురు వెంటనే లోపలికి వచ్చారు. తన మనుషుల చేత నన్ను బాగా కొట్టించింది. నేను ఆ దెబ్బలకు తట్టుకోలేక, ఏంటిదంతా కామిని, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నువ్వు మంచిదానివి అనుకుని నిన్ను నమ్మడం నేను చేసిన తప్ప అని నేను గట్టిగా అడిగితే, అవును, నువ్వు నన్ను నమ్మడమే నువ్వు చేసిన పెద్ద తప్పు అని నాకు చెప్పింది. అయినా నాతో పడుకొని నాతో సుఖాలను అనుభవించి నాకు అన్యాయం చేస్తుంటే నేనెలా ఊరుకుంటానురా అని నా వైపు చూసింది. అప్పటికి మా అన్నయ్య, మా చెల్లెలు నిన్ను ప్రేమిస్తోంది, మా చెల్లెల్ని పెళ్లి చేసుకో అంటే నా ప్రేమను కాదన్నావు. పైగా ఆ రోజు నాతో నేను తాగి మత్తులో తెలియక మన మధ్య పొరపాటున ఆ తప్పు జరిగింది, నన్ను క్షమించు, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని నా మనసును గాయపరిచి నువ్వు వెళ్ళిపోతావా అని కోపంగా సుధాకర్ని చూస్తూ అడుగుతుంది కామిని. నేను నీ పట్ల తప్పు చేశానని క్షమించమని అడిగాను. అయినా నేను తప్పు చేశానని నువ్వు నా పట్ల ఇలా ప్రవర్తించడం తప్పు కాదా కామిని? కామిని నవ్వుతూ, నువ్వు నాతో తప్పు చెయ్యడమేంట్రా? ఆ రోజు నువ్వు మత్తులో పడి ఉన్నావురా, నిన్ను నేనురా రేప్ చేశాను. నాకు నువ్వు నచ్చావు, అందుకే నీతో నా శరీరాన్ని పంచుకున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు నా ప్రేమను కాదని నీ మరదల్ని పెళ్లి చేసుకుంటానన్నావు. నా మనసు మొత్తం నా అత్త కూతురే నిండిపోయి ఉంది. నీకు అందులో ఎటువంటి చోటు లేదు అని నువ్వు నాతోనే చెప్పావు. నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, నువ్వు నాకు మాత్రమే సొంతమని. అందుకే ఇలా ప్లాన్ చేశాను అని పగలబడి నవ్వుతూ చెబుతుంది కామిని. అలా నవ్వుతున్న కామినిని చూస్తుంటే నాకు కోపం, అసహ్యం వేసి, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇలా నువ్వు మనుషుల్ని పెట్టి కొట్టించినంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నా ప్రాణం పోయినా సరే నేను ఆ పని చెయ్యను అని చాలా గట్టిగా చెప్పాను. రాత్రి నువ్వు నన్ను బలవంతంగా అనుభవించావని మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో నేను చెప్తాను. నాకు న్యాయం కావాలని మీ నాన్నను అడుగుతాను. అప్పుడు నీ కన్న తండ్రే ఇంటి పరువు పోతుందని నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడు అని నవ్వుతూ అనింది. నువ్వు చెప్పగానే మా నాన్న నమ్ముతాడనుకున్నావా కామిని అని నేను అడిగితే ఒక వీడియో నాకు చూపించింది. ఆ వీడియో చూసిన తర్వాత నా గుండె కొట్టుకోవడమే ఆగిపోయింది. రాత్రి జరిగిందంతా ఆ వీడియోలో ఉంది. ఇప్పుడేమంటావు అని నవ్వుతూ నా వైపు చూసింది కామిని. ఆ వీడియోలో నన్ను నేను చూసుకుని అసహ్యంతో తలదించుకున్నాను. అప్పుడు నేను కూడా నా మనసులో గట్టిగానే నిర్ణయించుకున్నాను. నేను బాగా ఆలోచించి ఈ కామిని వేసిన ఉచ్చు నుండి బయటపడాలి. నా వల్ల నా ఇంటి పరువు పోకూడదు. ఇలాంటి కామంతో నిండిన కామ పిచాచాలు నా ఇంటి నీడను కూడా తాకడానికి వీల్లేదు అని నేను మనసులో అనుకుని, ఈ వీడియో బయటకు రాకుండా నా ఇంటి పరువు పోకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలో చెప్పు కామిని అని కామినికి లొంగిపోయాను. నువ్వు ఈ రోజు నుంచి నాకు బానిసలా నా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి. నేను చెప్పింది
మారు మాట్లాడకుండా చెయ్యాలి. నాకు ఎదురు తిరిగితే ఈ వీడియో మీ ఇంటి టీవీలో టెలికాస్ట్ అవుతుంది, జాగ్రత్త. అప్పుడు శాశ్వతంగా మీ ఇంటి కోడలుగా నేను మీ ఇంట్లో అడుగు పెడతాను అని నన్ను బెదిరించేది ఆ కామిని. అప్పటి నుండి ఆ వీడియోని చూపించి ప్రతిరోజు నాకు నరకాన్ని చూపిస్తోంది ఆ కామిని. కామిని మళ్ళీ గంగులీ చేస్తున్న పనినే చేయడం మొదలుపెట్టింది. చిన్న చిన్నగా తన బిజినెస్ని పెంచుతూ నెలకు 2 అమ్మాయిలను కొని వాళ్ళ జీవితాలను పూర్తిగా నాశనం చేసి విదేశాలకు అమ్మేసేది. బయటవారు ఎవరైనా అయితే అనుమానం వస్తుందేమోనని నన్ను బెదిరించి నా చేతే ఆ దరిద్రాన్నంతా చేయించేది ఆ కామిని. చాప కింద నీరులా నెమ్మదిగా ఎవరికీ అనుమానం రాకుండా నా చేత ఆ దరిద్రమైన పనులు చేయిస్తూ అమ్మాయిల బిజినెస్ని, అమ్మాయిలను విదేశాలకు అమ్మే ఏర్పాటు చేసేది ఆ కామిని. ఆ కామిని వెనక ఉండి కామినికి సపోర్ట్ చేసేది ఎవరో కాదు, ఎవరినైతే ఆదిత్య ఇన్నాళ్లుగా వెతుకుతున్నాడో ఆ వ్యక్తే. అమ్మాయిల బిజినెస్కి, ఆ అమ్మాయిలను విదేశాలకు అమ్మే ఏర్పాటు చేసేది కూడా వాడే. ఆ వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు, కానీ కామినికి కావలసిన బలగాన్ని మొత్తం అందించేది వాడే. ఎవరైనా కామినిని ఎదిరించినా, ఆ బంగ్లాలో విషయాలు ఎవరైనా కనుక్కొని బయట వాళ్లకు చెప్పాలని చూసినా వాళ్లను చంపేస్తాడు. ఈ ఊరిలోని పెద్దవాళ్లను, ఆ ఊరిలోని పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్లలో సగం మందిని తన కంట్రోల్లోకి తెచ్చుకొని కామినికి హెల్ప్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఎవరికీ కనిపించలేదు. అన్ని పనులు కూడా ఫోన్ మీదనే కామినితో మాట్లాడేవాడు, కామిని చేతనే చేయించేవాడు. ఆఖరికి ఆ కామినికి కూడా ఆ వ్యక్తి ఎవరో తెలియదు. కామిని ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా చేత ఎన్నో దారుణమైన పనులు చేయించింది. ఈ 3 సంవత్సరాలుగా ఆ బంగ్లాలో ఎందరో అమ్మాయిల జీవితాలను నా చేత నాశనం చేయించింది ఆ కామిని పిచాచి. ఆ అమ్మాయిల జీవితాలు నా కళ్ళ ముందే నాశనమవుతుంటే, వాళ్ళు నా కళ్ళ ముందే నరకం అనుభవిస్తుంటే అదంతా చూసి నేను కూడా నరకం కన్నా భయంకరమైన బాధను అనుభవించేవాడిని. ఇలా నేను ఆ కామిని చేతిలో ఇరుక్కుపోయాను భార్గవి అని చెప్పడం ఆపి భార్గవి వైపు చూశాడు సుధాకర్. అంతా విన్న భార్గవి సుధాకర్ దగ్గరికి వచ్చి లాగిపెట్టి ఒక్కటి పీకింది. భార్గవి తనని కొట్టినా మౌనంగా భరించాడు సుధాకర్. కొట్టింది భార్గవి కాదు, మధు భార్గవికి నీ మొగుణ్ణి లాగిపెట్టి ఒక్కటి పీకవే అని చెప్పింది. అందుకే భార్గవి సుధాకర్ని కొట్టింది. మధు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఉన్న బెడ్ మీద మౌనంగా కూర్చుండిపోయింది. కృష్ణ, వసుధ మధు వైపు చూసి భయపడి ఏమైంది మధు, అలా ఎందుకు కూర్చున్నావు అని అడిగినారు. ఇక్కడ భార్గవి కూడా సుధాకర్ చెప్పింది విని తన మైండ్ మొద్దుపారిపోయి పూర్తిగా పని చేయడమే ఆగిపోయింది. భార్గవి మౌనంగా బెడ్ మీద కూర్చుంది. భార్గవిని చూస్తుంటే సుధాకర్కి భయం కలిగింది. సుధాకర్ భార్గవిని చూస్తూ, అందుకే నా విషయాలు ఏవి ఆదిత్యకి తెలియనివ్వలేదు అని అంటాడు. అలా తెలిస్తే నిన్ను చంపేస్తాడు ఆదిత్య బావ, అందుకు భయపడేగా అని మధు చెప్పిన దానిని భార్గవి సుధాకర్తో అంటోంది. నువ్వు చేసిన పనులకు విన్న నాకే నిన్ను చంపేయాలనేంత కోపం వస్తోంది అని ఆవేశంగా ఊగిపోతూ అంటుంది మధు. మధు వెంటనే ఆవేశం నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఆవేశంతో కాదు, నెమ్మదిగా ఆలోచించాలి అని తన ఆవేశాన్ని తగ్గించుకుంటూ, అక్క నువ్వు బాగున్నావు కదా అని భార్గవిని పలకరించింది మధు.
అప్పటి వరకు భార్గవికి మధు లైన్లో ఉండి ఇదంతా వింటోందనే సంగతే మర్చిపోయింది. భార్గవి వెంటనే మధు అంటూ పైకి లేచింది. సుధాకర్ భార్గవి వైపు చూసి, భార్గవి ఆవేశపడకు, ఇదంతా మధుకి చెప్పొద్దు ప్లీజ్ భార్గవి అని అంటూ భార్గవిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు సుధాకర్. ఇటుపక్క మధు, అక్క ఆవేశపడకు, ఇప్పుడు మనకి ఆవేశం కాదు కావాల్సింది, ఆలోచన కావాలి. ఆ కామిని నుండి సుధాకర్ బావను కాపాడాలి. ముందు ఈ విషయం గురించి మనం ఆలోచిద్దాము. ఆ తర్వాత నీ మొగుడు తప్పే చేశాడో ఒప్పే చేశాడో నువ్వు నీ మొగుడు కూర్చొని ఆలోచించుకుందురు గాని నువ్వు వెంటనే ఆ కామిని దగ్గర ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారో కనుక్కో. మధు అడిగే ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకి సుధాకర్ సమాధానం చెబుతూ ఉన్నాడు. ఆ బంగ్లా మొత్తంలో కెమెరాలు ఎక్కడెక్కడ ఫిక్స్ చేసి ఉన్నాయో ఆ బిల్డింగ్ ప్లాన్ని మొత్తం ఒక పేపర్ మీద గీసి భార్గవికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సుధాకర్. సుధాకర్ చెప్పే ఒక్కొక్క మాటను మధు వింటూ వసుధకు చెప్తూ ఆ బిల్డింగ్ ప్లాన్ని మొత్తాన్ని వసుధ చేత రెడీ చేయించింది. మళ్ళీ మధు సుధాకర్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. ఒక్కొక్కటిగా భార్గవి సుధాకర్ని అడుగుతోంది. సుధాకర్ కూడా తనకు తెలిసిందంతా భార్గవికి చెప్తున్నాడు. భార్గవి సుధాకర్తో, మీరు తీసిన వీడియోలు, బ్లూ ఫిలిమ్స్, అమ్మాయిల బిజినెస్ ఎవరితో చేస్తున్నారు, ఎవరు కామినికి ఆ అమ్మాయిల్ని సప్లై చేస్తున్నారు, ఆ ఫైల్స్, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వగేరా వగేరా అన్ని విషయాలు కామిని ఎక్కడ దాచిపెడుతుంది అని సుధాకర్ని అడుగుతుంది. మొత్తం తనకు తెలిసిందంతా భార్గవికి చెప్పాడు సుధాకర్. ఆ కామినిని పూర్తిగా నాశనం చేయడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం సుధాకర్ నుండి రాబడుతుంది మధు. సుధాకర్కి భార్గవి మీద డౌట్ వచ్చి, ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకుని నువ్వు ఒక్కదానివే ఆ కామినిని ఏం చేయగలుగుతావు భార్గవి అని సుధాకర్ అడుగుతాడు. సుధాకర్ అడిగిన క్వశ్చన్కి ముందు భార్గవి తడబడుతుంది. నెమ్మదిగా, ముందు ముందు నీకే తెలుస్తుందిలే బావా, తొందరెందుకు అని సమాధానం ఇచ్చింది భార్గవి. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.